ఇప్పుడు వాళ్ళు చాలామందికి ఐడియా ఉండదేమో కానీ మమతా కులకర్ణి అని 90స్లో చాలా తోపు హీరోయిన్ ఉండదు. ఆమె తర్వాత బాగా కాంట్రవర్సీ ఏందంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ వీళ్ళందరితో కూడా యాక్ట్ చేసింది. దావూద్ ఇబ్రహీం, చోటరాజన్ వీళ్ళతో కూడా ఆమెకి అఫైర్లు ఉన్నాయి, ముంబై మాఫియాతో అనే మాటలు వినిపిస్తూ ఉండేవి. సో ఆమె ఇప్పుడు ఒక టాప్ లెవెల్ హీరో. అంటే అప్పట్లో చాలా ఫోటోషూట్స్ కూడా కొన్ని నగ్న ఫోటోషూట్ల ద్వారా స్టార్డస్ట్ వీటిల్లో చాలా కొన్ని బాడీ మీద ఏం లేకుండా ఫోటోషూట్లు చేసి కూడా చాలా కాంట్రవర్సీ అయింది. కుర్రోళ్ళు చాలా ఎగబడేవారు. సో అట్లాంటి వ్యక్తి సడన్గా సన్యాసినిగా మారిపోయి ఈరోజు అవ్వడానికి కారణం ఏంటనేది వీడియోలో చూద్దాం. కింద నేను పిన్ కామెంట్లో వాట్సాప్ లింక్ ఇచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు న్యూస్ అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఒకసారి జాయిన్ అయ్యి చూడండి, ఒక 2-3 రోజులు ఉండి ఆ గ్రూప్లో మీకు ఐడియా వచ్చేస్తుంది. సో అప్పట్లో ఒక మూవీకి సంబంధించినటువంటి లయన్ గేట్ ఏదో ఉంది మూవీ, ఆ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్తో గొడవలు అవడం, ఆ అమ్మాయి ఇంకా సినిమాల నుంచి వెళ్ళిపోయింది. ఊర్మిళకి వచ్చేసాయి, ఊర్మిళకి దివ్యభారతికి వచ్చాయి ఆమెకు సంబంధించినటువంటి ఛాన్సెస్ అన్ని. ఈమె మీద చాలా రకాల హత్యా ప్రయత్నాలు కూడా జరిగినటువంటి మాట వినిపించింది. దాంతో ఆమె సినిమాల నుంచి సడన్గా మాయమైపోయింది. ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని యుఎస్ఏ వెళ్ళిపోయింది, అమెరికాలో సెటిల్ అయింది. వాళ్ళతో మళ్ళీ అంటే ఆ వ్యక్తితో మళ్ళీ విభేదాలు రావడం అనేది జరిగింది మమతా కులకర్ణికి. ఆ తర్వాత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల డీలర్ అంటారు అతను, గోస్వామి అతని పేరు, గోస్వామి అతను పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ కెన్యా దేశంలో కాపురం పెట్టారు ఏకంగా. సో విక్కీ గోస్వామికి అంతకు ముందే 1997లో ఈ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో యూఏఈలో 20 సంవత్సరాలు శిక్ష పడింది. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారి సత్ప్రవర్తన కారణంగా నెమ్మదిగా అతను బయటకు వచ్చాడు 2012లో. సో ఈ క్రమంలో 2002లో సడన్గా మాయమైనటువంటి మమతా కులకర్ణి పేరు మళ్ళీ 2016లో ప్రకంపనలు రేపింది. 2,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల కేసులో మమతా కులకర్ణి యొక్క పేరు బయటకు వచ్చింది. 2016 ఏప్రిల్లో పోలీసులు 2 వాహనాల నుంచి 2,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల్ని తీసుకున్నారనమాట, స్వాధీనం చేసుకున్నారు. మయూర్ సాగర్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నకిలీ గుర్తింపు కార్డులు దొరికి దీంట్లో 10 మందిని అరెస్ట్ చేశారు. మమతా కులకర్ణితో సహా 7గురిని మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు. 2016 జనవరిలో కెన్యాలో జరిగినటువంటి మాదక ద్రవ్యాల డాన్లు ఉంటారు కదా, వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుంటారు కదా, అక్కడికి మమతా కులకర్ణి హాజరైందని, ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ఆమె భర్త విక్కీ గోస్వామితో కలిసి ఈ చర్చల్లో ఆమె పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు. దీంతో ఈ కేసులో విక్కీ గోస్వామితో పాటు మమతా కులకర్ణిని కెన్యా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇండియాలో కూడా ఆమె మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జాయిన్ అయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కెన్యా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మమతా కులకర్ణి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సబ్స్టాన్సెస్ చట్టం ఉంటుంది, దాని ప్రకారం 2016లో తానే పోలీసులు సంబంధించినటువంటి కేసుని రద్దు చేయాలని 2018లో హైకోర్టుని హాజరించింది. విచారణ జరిపినటువంటి కోర్టు 2024 ఆగస్టులో మమతా కులకర్ణికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమె మీద నమోదైనటువంటి ఆ కేసు ఏదైతే ఉందో మాదక ద్రవ్యాల కేసును కొట్టేసింది. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా ఆమె తేలిన తర్వాత 2024 చివరిలో భారతదేశానికి ఆమె వచ్చేసింది ఈ కేసు కొట్టడంతో. తన భర్త విక్కీ గోస్వామి గురించి మీడియా ప్రశ్నించినప్పుడు విక్కీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అతని యొక్క నేర కార్యకలాపాలు తెలుసుకున్న తర్వాత అతన్ని వదిలేసి దూరంగా ఉంటున్నానని ఆమె చెప్పింది. ఇంతలోనే 2025 జనవరి 24 అంటే మొన్న కొన్ని రోజుల క్రితం మహాకుంభమేళాలో ఆమె ప్రత్యక్షమైంది. తన పిండ ప్రదానం తానే నిర్వహించుకుని సన్యాసినిగా మారిపోయింది. ఒక అఖాడా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో చేరి శ్రీ ఎంఎం మమతా నందగిరి అనే పేరుగా తను మార్చుకుంది. జనవరి 24న ఉదయం పూట రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ఇవన్నీ వేసుకుని ఈ కాశీ కుంభమేళ దగ్గరికి వచ్చినటువంటి ఆమె ఇక్కడ హెడ్స్ ఉంటారు కదా, ఈ అఖాడాకు సంబంధించిన హెడ్స్, వాళ్ళందరినీ కలిసి ఆశీస్సులు తీసుకుంది. ఆ తర్వాత మమతతో లక్ష్మీనారాయణ గంగా నదిలో పూజలు చేయించారు. దాంతో ఈ లక్ష్మీనారాయణ ఎవరైతే అఖాడా హెడ్ ఉన్నారో మీడియాతో కూడా మాట్లాడుతూ అఖాడాతో దాదాపు 1.5 ఈమెకి సంబంధాలు ఉన్నాయి, సంప్రదింపులు జరుపుతున్నాయని ఆమెని మహామండలీశ్వరుగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. మమత సినిమాలో నటించడం మీద ఏమన్నా నిషేధం ఉంటుందంటే అటువంటిది ఏమీ ఉండదు. కిన్నెర అఖాడాలో చేరిన వాళ్ళు ఎటువంటి నిషేధాలు ఉండవు. ఆమె కావాలనుకుంటే ఆధ్యాత్మిక పాత్రలో నటించవచ్చని తెలిపారు. సో కిన్నెర అఖాడాలోనే మమతా కులకర్ణి ఎందుకు చేరారు అంటే 2015లో లక్ష్మీనారాయణ త్రిపాఠి కిన్నెర అఖాడాను ప్రారంభించారు. లింగం మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లకి సమాజంలో వాళ్ళకి గౌరవం తీసుకొచ్చే లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు. ట్రాన్స్జెండర్లని, మహిళని ఈ అఖాడాలో చేర్చుకుంటారు. కిన్నెర అఖాడాలో ఉండేవారు శివపార్వతుల యొక్క
అర్ధనారీశ్వర చిహ్నంగా ఉంటారనమాట. సో కిన్నెర అఖాడా నేనెందుకు ఎంచుకున్నాను అంటే, ఒక స్వేచ్ఛ ఉంది ఇక్కడ అని చెప్పుకొచ్చింది మమతా కులకర్ణి. ఇక్కడ ఎలాంటి పరిమితులు ఉండవు. మనిషి యొక్క జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి, అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది కేవలం అదృష్టంతోనే సాధ్యమవుతుంది. బుద్ధుడు కూడా జీవితంలో అన్నీ చూసిన తర్వాతే మార్పు కావాలనుకున్నాడు అంటూ ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పింది. సో నా సన్యాసం తీసుకోవడం అనేది మహాదేవుడు అట్లాగే మహాకాళి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఇది నా గురువు ఇచ్చినటువంటి ఆర్డరు. వాళ్ళే నన్ను ఎంచుకున్నారు, నా ప్రమేయం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది మమతా కులకర్ణి వీడియోతో. సో ఆచార్య మహామండలీశ్వర్ అయినటువంటి ఈ ఎవరైతే త్రిపాఠి ఉన్నారో ఆయన్ని కలిసి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆమె స్టార్ట్ చేసింది. సన్యాసం స్వీకరించిన వెంటనే మమతా కులకర్ణిని కిన్నెర అఖాడాకి మహామండలీశ్వర్గా ప్రకటించడం అనేది వివాదాస్పదమైంది. మమతా కులకర్ణిని మహామండలీశ్వర్గా పెట్టడం అనేది ఇక్కడ విమర్శలకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్నారు. దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.